జిల్లా బాసరలో వసంత పంచమి వేడుకలు ఘనంగా కొనసాగాయి. వేల సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. చిన్నారులకు అక్షరాభ్యాసం అధిక సంఖ్యలో జరిగినట్టు అధికారులు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి దేవాదాయ సెక్రటరీ వచ్చి అమ్మవారికి వస్త్రాలు సమర్పించారు. అనంతరం ఈరోజు వసంత పంచమి శుభాకాంక్షలు కూడా తెలిపారు. సెక్రటరీతో ఇటు స్థానిక ఎమ్మెల్యేతో పాటు నిర్మల్ ఎమ్మెల్యే కూడా పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో ఈరోజు అమ్మవారికి దర్శించుకున్న పరిస్థితి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అధిక సంఖ్యలో భక్తులు కూడా వసంత పంచమిలో పాల్గొన్నట్టు తెలిసింది. అయితే బాసరా జ్ఞాన సరస్వతి సన్నిధిలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అందరికీ మెరుగైన సేవలు అందే విధంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడ ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఎస్పీ జానకి శర్మిల ఆధ్వర్యంలో 100 మందితో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసినట్టు ఎస్పీ జానకి శర్మిల ఐపీఎస్ తెలిసేవారు. జిల్లా కలెక్టర్ కూడా అమ్మవారిని దర్శించుకున్నట్టు తెలిసింది. అయితే మౌలిక వసతులు కల్పించాలని భక్తులు కొంతమేరకు చెప్పినట్టు తెలిసింది. కమిషనర్ కూడా ఈ విషయంలో అప్పీల్ చేశారు. కమిషనర్ కూడా రానున్న రోజుల్లో పుష్కరాలు వస్తున్నాయి కాబట్టి స్థానాలకు సంబంధించిన గోదావరి ఘాట్లను కూడా ఏర్పాటు చేస్తాం, మెరుగైన సేవలు ఈ విధంగా ఎండోమెంట్ నుంచి ఉండే విధంగా చూస్తామని ఎండోమెంట్ కమిషనర్ చెప్పినట్టు తెలిసింది. ఈరోజు వేల సంఖ్యలో భక్తులు అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారి చిన్నారులకు అక్షరాభ్యాసం కూడా చేపించిన పరిస్థితి. ఎక్కడ అసౌకర్యం కలగకుండా ఇంకా బాసరా అమ్మవారి సన్నిధిలో వసంత పంచమి వేడుకలు కొనసాగుతున్నాయి. గేట్ నుంచి ఎంట్రీ లేదు, అది కంప్లీట్ క్లోజ్ చేయించాము, అదొకటి చేయించాము. బేసిక్గా మనకి బందోబస్తు 2 పార్ట్స్ ఉంటుంది. ఒకటి టెంపుల్ బందోబస్తు, ఒకటి రూట్ బందోబస్తు, ట్రాఫిక్ బందోబస్తు అనుకోవాలి. ఈ ట్రాఫిక్ బందోబస్తు మనకి చాలా ఇంపార్టెంట్. టెంపుల్ బందోబస్తులో అందరూ ఉంటారు, చూసుకుంటూ ఉంటారు. కానీ ట్రాఫిక్ అనేది సడన్గా నైట్ మనకి 9 నుంచి 8 or 9 నుంచి స్టార్ట్ అవుతుంది. అప్పుడు స్టార్ట్ అవుతుంది, ఇంకా రాత్రంతా ట్రాఫిక్ వస్తూనే ఉంటారు. ఇదంతా ఫ్లోటింగ్ పాపులేషన్ అంతా వచ్చి ఇక్కడ ఉండి ఒక 2 రోజులు ఉండి అట్లా కాదు, వస్తారు, దర్శనం చేసుకుంటారు, వెళ్ళిపోతారు. కాబట్టి వాళ్ళు భక్తులు అనేవాళ్ళు రావడం వెళ్ళడం అనేది మంచిగా ప్రాపర్గా ఏ రకమైన ఇబ్బందులు లేకుండా జరిగేలాగా చూసుకోవాల్సిన బాధ్యత మనకుంది యాజ్ ఎ పోలీస్. కాబట్టి ఈ ట్రాఫిక్లో ఉన్న వాళ్ళు కంపల్సరీ ఎక్స్ట్రా స్పెషల్ కేర్ తీసుకొని ఎక్కడ కూడా జామ్ లేకుండా చూడాలి, ఎక్కడ ఎవరికి ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరుకుంటున్నాను. బందోబస్తు అంటే ఇక్కడ బాసరా వసంత పంచమి అనేది ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. మనకి రాష్ట్రం మొత్తం నుంచి వస్తారు, బయట రాష్ట్రాల నుంచి కూడా వస్తూ ఉంటారు. మనం దీనికి అంతా రెడీ అయ్యింది మంచిగా చేసి ప్రతిసారి చెప్పేది ఏముంది, నిర్మల్ పోలీస్ రైజ్ టు ద అకేషన్. మనం ప్రాణాలు పెట్టి పనిచేస్తూ ఉంటాం ప్రతిసారి. ఈసారి కూడా అలాగే చేస్తారని ఆశిస్తున్నాను. అమ్మవారి వసంత పంచమి ఉత్సవాల సందర్భంగా రేపు జరగబోయే కార్యక్రమం కోసం బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ వచ్చిన సిబ్బందికి బ్రీఫింగ్ చేయడం జరిగింది. 2 రకాల బందోబస్తు ఉంటాయి. ఒకటి టెంపుల్ బందోబస్తు, ఇంకొకటి ట్రాఫిక్ బందోబస్తు ఉంటుంది. ఈ 2 కూడా ఎలాంటి అవాంతరాలు జరగకుండా ఇద్దరు ఏఎస్పీలు పర్సనల్గా చూస్తారు. ఏ రకమైన అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రతిదీ కూడా శాంతియుతంగా నిర్మల్ పోలీసు సంసిద్ధంగా ఉంది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.